వెల్కమ్ టు అగ్రిసెట్ క్లాసెస్. ఎవరైతే ఇయర్లో అగ్రిసెట్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఎగ్జామ్ వరకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇంపార్టెంటో అదే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ అగ్రానమీ, సాయిల్ సైన్స్ అండ్ హార్టికల్చర్ బిట్స్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశా. అవే కాకుండా ఇంతవరకు జరిగిన ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అగ్రిసెట్ పేపర్స్ అవి కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అవే కాకుండా టీజీ గవర్నమెంట్ నిర్వహించిన ఏఓ పేపర్ ఉంది కదా, అగ్రికల్చర్ ఆఫీసర్ పేపర్, ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఆ పేపర్ ఏదైతే ఉందో 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ మొత్తం నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తా. ఎవరైనా ఏఈఓ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకసారి ఏఓ పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది చాలా వరకు, ఎందుకంటే ఏఈఓ ఎగ్జామ్ ఎప్పుడో 2018లో జరిగింది. ఇంతవరకు మళ్ళీ నోటిఫికేషన్ లేదు. మీరు ఒకసారి ఏఓ పేపర్ చూస్తే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది అర్థమవుతుంది. ఓకే, ఈరోజు మనం ఎంటమాలజీ బిట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎన్పివి ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ టు కంట్రోల్ విచ్ లార్వా? ఎన్పివి ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ టు కంట్రోల్ విచ్ లార్వా? ఆన్సర్ ఈజ్ లెపిడాప్టెరన్ లార్వా. సెకండ్ వన్, బడ్ నెక్రోసిస్ ఇన్ గ్రౌండ్నట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఆల్రెడీ అగ్రిసెట్ ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయింది. గ్రౌండ్నట్లో వచ్చే బడ్ నెక్రోసిస్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ ఈస్ థ్రిప్స్, తామర పురుగులు. నెక్స్ట్ క్వశ్చన్, ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మేజ్ స్టెమ్ బోరర్. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మేజ్ స్టెమ్ బోరర్. సైంటిఫిక్ నేమ్ ఏంటిది? కైలోపాటెల్లస్. నెక్స్ట్ క్వశ్చన్, ద చీఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఇన్ ఇన్సెక్ట్. ద చీఫ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఇన్ ఇన్సెక్ట్. ఇన్సెక్ట్లో ఎక్స్క్రిటరీ ఆర్గాన్గా ఉపయోగపడేది ఏది? ఆన్సర్ ఈజ్ మాల్ఫిసియన్ ట్యూబ్స్. నెక్స్ట్ క్వశ్చన్, జువైనల్ హార్మోన్ ఈజ్ సీక్రియేటెడ్ బై. జువైనల్ హార్మోన్ ఈజ్ సీక్రియేటెడ్ బై. ఆన్సర్ ఈజ్ కార్పోరా అల్లోటా. నెక్స్ట్ క్వశ్చన్, ట్రీ బ్యాండింగ్ ఈజ్ యూజ్ఫుల్ టు కంట్రోల్ విచ్ పెస్ట్ ఇన్ మ్యాంగో క్రాప్. మ్యాంగోలో ట్రీ బ్యాండింగ్ అనేది చేయడం ద్వారా ఏ పెస్ట్ని కంట్రోల్ చేయవచ్చు? ఏ పెస్ట్ని? మీలీ బగ్స్. ట్రీ బ్యాండింగ్ చేయడం వల్ల మ్యాంగోలో మీలీ బగ్స్ని కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆప్టిమమ్ ప్లాంట్ పాపులేషన్ ఆఫ్ బీటీ కాటన్? ఇది చాలా ఇంపార్టెంట్. బీటీ కాటన్ యొక్క ఆప్టిమమ్ ప్లాంట్ పాపులేషన్ ఎంత? 10,000 ప్లాంట్స్ పర్ హెక్టార్. నెక్స్ట్ వన్, బ్రోమోడయాలిన్. బ్రోమోడయాలిన్ అని ఏంటిది? రోడెంటిసైడ్స్కి యూజ్ చేస్తారు. దీని యొక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, సింగిల్ డోస్ యాంటీకోగులెంట్ రోడెంటిసైడ్. సింగిల్ డోస్ యాంటీకోగులెంట్ రోడెంటిసైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద సేఫ్ ఇన్సెక్టిసైడ్ ఫర్ ద వెజిటేబుల్స్. ఆన్సర్ ఈజ్ మలాథియన్. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ యూజ్డ్ ఇన్సెక్ట్ ఫెరమోన్ ఏది? అంటే మేల్ ఫిరమోన్ యూజ్ చేస్తారా, ఫీమేల్ సెక్స్ ఫిరమోన్ యూజ్ చేస్తారా? యూజ్ చేసేది ఏంటిది? ఫీమేల్ సెక్స్ ఫిరమోన్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే మెయిల్ని అట్రాక్ట్ చేసి ఆ కెమికల్ ఒకటి చనిపోయే విధంగా చేస్తారు. ఫీమేల్ సెక్స్ ఫిరమోన్ మాత్రమే యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, మేజర్ పెస్ట్ ఆఫ్ కుకుర్బిట్స్. మేజర్ పెస్ట్ ఆఫ్ కుకుర్బిట్స్. ఆన్సర్ ఏంటిది? రెడ్ పంప్కిన్ బీటిల్ అనేది మేజర్ పెస్ట్ ఆఫ్ కుకుర్బిట్స్. నెక్స్ట్ వన్, మౌల్టింగ్ హార్మోన్ ఇన్సెక్ట్లో ఉంటుంది కదా, అది ఏ గ్లాండ్ ద్వారా రిలీజ్ అవుతుంది? మౌల్టింగ్ హార్మోన్. ఆన్సర్ ఈజ్ ప్రోథొరాసిక్ గ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, కాటన్ పైన వచ్చే ఏ ఇన్సెక్ట్కి రొడోలియా కార్డినాలిస్ అనేది ప్రెడేటర్గా పనిచేస్తుంది? రొడోలియా కార్డినాలిస్ దేనికి ప్రెడేటర్గా పనిచేస్తుంది? ఆన్సర్ ఇస్ కాటన్ క్యూషనీ స్కేల్. నెక్స్ట్ బిట్, ఇది చాలా ఇంపార్టెంట్, డిపా, డిఐపిఏ, డిస్ట్రక్టివ్ ఇన్సెక్ట్ పెస్ట్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఆన్సర్ ఇస్ 1914. ఈ బిట్ కూడా ప్రీవియస్లో రిపీట్ అయింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ రైస్ క్రాప్ గంధీబగ్ ఇన్సెక్ట్ when it will cause damage in which stage? Answer is మిల్కీ స్టేజ్. మిల్కీ స్టేజ్లో రైస్ క్రాప్ అనేది మిల్కీ స్టేజ్లో ఉన్నప్పుడు రైస్ గంధీ బగ్ అనేది పంటని డ్యామేజ్ చేస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్, హాపర్ బర్న్ సిమ్టమ్స్ ఇన్ రైస్ ఈస్ డ్యూ టు ద విచ్ పెస్ట్? హాపర్ బర్న్ సిండ్రోమ్. ఆన్సర్ ఈస్ బ్రౌన్ ప్లాంట్ హాపర్, నీల పర్వత ల్యూజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. కాటన్లో ఏ ఏ పురుగు ఆశించడం వలన రోజెట్టి ఫ్లవర్స్ అనేటివి ఏర్పడతాయి? ఆన్సర్ ఈస్ పింక్ బోల్వామ్, పెక్టినోపోరా గాసిపియెల్లా. నెక్స్ట్ క్వశ్చన్, డబుల్ సీడ్ ఫార్మేషన్ ఇన్ కాటన్ బోల్స్. కాటన్ బోల్స్లో డబుల్ సీడ్ ఫార్మేషన్ అనేది ఏ ఇన్సెక్ట్ అటాక్ వల్ల ఏర్పడుతుంది? ఇది కూడా సేమ్ పింక్ బోల్వామ్ వల్లనే ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సేఫెస్ట్ ఇన్సెక్టిసైడ్ ఫర్ ద హనీ బీ. సేఫెస్ట్ ఇన్సెక్టిసైడ్ ఫర్ హనీ బీ. ఆన్సర్ ఈస్ ఎండోసల్ఫాన్. నెక్స్ట్ క్వశ్చన్, ద అప్రోప్రియేట్ టైమ్ టు స్ప్రే ద ఇన్సెక్టిసైడ్స్ టు కంట్రోల్ ద డ్యామేజ్. ఏ స్టేజ్లో ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేయాలి? ఈటీఎల్ లెవెల్ అనేది ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ఆ టైంలో మాత్రమే ఇన్సెక్టిసైడ్స్ అనేది స్ప్రే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాస్టింగ్ ఆర్ షెడ్డింగ్ ఆఫ్ ఓల్డ్ క్యూటికల్ ఇన్ ఇన్సెక్ట్ ఈజ్ నోన్ యాజ్. ఆన్సర్ ఇస్ మౌల్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్సెక్ట్ బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? టోటల్ 3 parts. One is head, next one is thorax, next one is abdomen. నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ యాంటీనా. యాంటీనా యొక్క మేజర్ ఫంక్షన్స్ ఏవి? స్మెల్ చూడడానికి, టేస్ట్ చూడడానికి, అండ్ సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి, సౌండ్ వినడానికి. 4 టైప్స్గా యాంటీనా అనేది ఇన్సెక్ట్లో వర్క్ చేస్తుంది. ఇన్సెక్ట్ యాంటీనాలో ఉండే ఒక మేజర్ ఆర్గాన్ ఏదంటే జాన్స్టన్ ఆర్గాన్. జాన్స్టన్ ఆర్గాన్ అనేది ఏ ఇన్సెక్ట్ పార్ట్లో ఉంటుందని బిట్ అడిగే ఛాన్స్ ఉన్నది, గుర్తుపెట్టుకోండి. జాన్స్టన్ ఆర్గాన్ అనేది యాంటీనాలో ఉంటుంది. యాంటీనా మొత్తం 3 partsగా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ స్కేప్, నెక్స్ట్ వన్ పెడిసిల్, నెక్స్ట్ వన్ ఫ్లాజెల్లం. ఈ 3 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇన్సెక్ట్లో డయాపాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నిద్రావస్థ. నిద్రావస్థ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది కొన్ని ఇన్సెక్ట్లకి. ఎగ్ స్టేజీ, లార్వా స్టేజీ, ప్యూపా స్టేజీ, అడల్ట్ స్టేజీ. ఇవి చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ ప్రీవియస్లో రిపీట్ అయినవి. ఓకే, ఇప్పుడు ఎగ్ స్టేజ్లో నిద్రావస్థలో ఉండే ఇన్సెక్ట్స్ ఏవి? మ్యాంగో మీలీబగ్ అండ్ సిల్క్ మాత్. 2 కూడా ఎగ్ స్టేజ్లో డయాపాస్లో ఉంటాయి. నెక్స్ట్ లార్వల్ స్టేజ్. లార్వల్ స్టేజ్లో మేజ్ స్టెమ్ బోరర్, రైస్ స్టెమ్ బోరర్ అండ్ పింక్ బోల్వామ్. ఇవి 3 ఉంటాయి లార్వల్ స్టేజ్లో. నెక్స్ట్ ప్యూపా స్టేజ్. ప్యూపా స్టేజ్లో రెడ్ హెయిరీ క్యాటర్ పిల్లర్. ఇది చాలాసార్లు రిపీట్ అయింది, ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. రెడ్ హెయిరీ క్యాటర్ పిల్లర్ యొక్క ప్యూపా నిద్రావస్థ అనేది ఏ స్టేజ్లో ఉంటుంది? ప్యూపా స్టేజ్, కోశస్థ దశలో ఉంటుంది. నెక్స్ట్ వన్ అడల్ట్ స్టేజ్. అడల్ట్ స్టేజ్లో నిద్రావస్థలో ఉండేది మ్యాంగో నట్ వీవిల్. ఆన్సర్ ఇస్ మ్యాంగో నట్ వీవిల్. లార్వా అనేది, ఇన్సెక్ట్ లార్వా అనేది 4 టైప్స్ ఉంటాయి. అవి ఏంటో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ నింఫ్. నింఫ్ అంటే ఏంటి? ఇమ్మెచ్యూర్ స్టేజెస్ ఆఫ్ జాసిడ్స్, ఆఫిడ్స్, ఏవైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో వాటి యొక్క ఇమ్మెచ్యూర్ స్టేజెస్ని నింఫ్ అని అంటారు. గ్రబ్స్ అంటే ఏంటంటారు? కోలాప్టెరో లార్వాల్ని, కోలాప్టెరో యొక్క లార్వాలని గ్రబ్స్ అని అంటారు. క్యాటర్ పిల్లర్స్ అని దేన్ని అంటారు? ద లార్వా ఆఫ్ బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్ యొక్క లార్వాలని క్యాటర్ పిల్లర్స్ అంటారు. మ్యాగెట్స్ అని దేన్ని అంటారు? ద లార్వా ఆఫ్ హౌస్ ఫ్లైస్, వాటిని మ్యాగెట్స్ అంటారు. ఇవి 4 ఇంపార్టెంట్. 4 గుర్తుపెట్టుకోండి, వీటి యొక్క డెఫినేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సెక్ట్ బ్లడ్ ఈజ్ నోన్ యాజ్. ఇన్సెక్ట్ బ్లడ్ ఈజ్ నోన్ యాజ్. ఇన్సెక్ట్ బ్లడ్ని హీమోలింఫ్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, కొన్ని సెక్స్ ఫిరమోన్స్ గుర్తుపెట్టుకోండి. అంటే డిఫరెంట్ ఇన్సెక్ట్స్కి సెక్స్ ఫిరమోన్ నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ప్రీవియస్ అగ్రిసెట్ పేపర్లో రిపీట్ అయినాయి. ఇంకా కొన్ని 3-4 కూడా ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా అగ్రిసెట్లో వచ్చే ఛాన్స్ ఉన్నది. ఫస్ట్ వన్ గాసిపిల్యూర్. గాసిపిల్యూర్ దేనికి యూజ్ చేస్తారు? పింక్ బోల్వామ్, పెక్టినోపోరా గాసిపియెల్లాకి గాసిపిల్యూర్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ హెలిల్యూర్. హెలిల్యూర్ అనేది హెలికోవర్ప ఆర్మిజెరకి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ హెగ్జాల్యూర్. హెగ్జాల్యూర్ కూడా పింక్ బోల్వామ్కే యూజ్ చేస్తారు, హెగ్జాల్యూర్. నెక్స్ట్ గ్రాండ్ ల్యూర్. గ్రాండ్ ల్యూర్ అనేది కాటన్ బోల్ వీవిల్కి యూజ్ చేస్తారు. కాటన్ బోల్ వీవిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? అటానమస్
గ్రాండ్విల్, అటానమస్ గ్రాండిస్, అటానమస్ గ్రాండిస్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ బిట్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అండ్ హూ గేవ్ ద బైనామియల్ నామక్లేచర్? ఆన్సర్ ఈస్ కార్ల్ లిన్నెయస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్థోపోడా అండ్ ఆర్థోపోడా is derived from which language? Arthropoda is derived from Greek language. The meaning of arthropoda is segmented legs. ఎంటమాలజీ బిట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్స్ ఎటెరిగోటా, టెరిగోటాలో 4 ఆర్డర్స్ ఉంటాయి ప్లస్ వాటికి ఎగ్జాంపుల్స్. మళ్ళీ టెరిగోటాలో 2 టైప్స్ ఉంటాయి, ఎగ్జోటెరిగోటా, ఎండోటెరిగోటా. వీటి యొక్క డెఫినేషన్స్ ప్లస్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు అడిగిన బిట్స్లలో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కింద ఒక సైడ్ ఆర్డర్స్ ఇచ్చి ఇంకొక సైడ్ వాటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి అడుగుతున్నాడు. కాబట్టి ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే మీరు ఏవైతే ఉన్నాయో టెరిగోటా, ఎటెరిగోటాకు సంబంధించినవి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏవైతే ఎంటమాల్కి సంబంధించిన మిగతా బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ కానీ ఇంకా కెమికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రిసెట్ ఎగ్జామ్ వరకు ఏవైతే ఇంపార్టెంటో అదే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అగ్రిసెటే కాకుండా అగ్రిసెట్ అండ్ ఏవో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన ఛానల్ని ఖచ్చితంగా చూడండి, మీకు యూస్ఫుల్ కంటెంటే ఉన్నది.